అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే కొంతమంది నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఆ లిస్టులోకి ఇద్దరు ఎంపీలు కూడా చేరబోతున్నారు. రాజ్యసభ సభ్యుడు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారు. ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. వైసీపీకి రిజైన్ చేసిన తర్వాత టీడీపీలో చేరే అవకాశం ఉంది. మరోవైపు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు కూడా వైసీపీని వీడనున్నారు. ఆయన కూడా పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు ఢిల్లీలో ఉన్నారు. ఇవాళ ఎంపీ పదవులకు ఇద్దరు నేతలు కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. ఇవాళ పార్టీకి ఎంపీ పదవులకు రాజీనామా చేయనున్నారు ఇద్దరు వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు రాజ్యసభ చైర్మన్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఎంపీలకు అపాయింట్మెంట్ ఇచ్చారు రాజ్యసభ చైర్మన్ను కలిసి రాజీనామా ఇవ్వనున్నారు ఇద్దరు వైసీపీ ఎంపీలు. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు మోపిదేవి, బీద మస్తాన్రావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మొత్తం మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎవరైతే రాజ్యసభలో వైసీపీ తరపున ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు ఇప్పుడు పార్టీకి రాజీనామా చేయడం, దాంతోపాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తారావులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ఉన్నారు. సో ఇక మరికొద్ది సేపట్లో మాజీగా కూడా మారొచ్చు, మాజీ రాజ్యసభ సభ్యులుగా. వెంకటరమణ గారు, మీరు మొదటి నుంచి వైసీపీ కుటుంబంతో కావచ్చు, వైసీపీ పార్టీలో కూడా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, ఎందుకు ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు? నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంటున్నానంటే దానికి డెఫినెట్గా బలమైన కారణాలు ఉన్నాయి. ఏదో వేగంగా ఆషామాషిగా నిర్ణయాలు తీసుకోవటం, లేకపోతే నిమిషానుగౌరంగా ప్రయాణం చేసేటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తిని కాదు నేను. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంటే సార్, దాదాపు 35 ఏళ్ళుగా మీరు రాజకీయాల్లో ఉన్నారు. సో మొత్తం కూడా కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీలోనే కొనసాగారు. సో ప్రస్తుతం రాజ్యసభలో అంటే ఒక బీసీ వర్గానికి పెద్దపీట వేస్తున్నామంటూ కూడా మిమ్మల్ని రాజ్యసభకు తీసుకొచ్చి ఇక్కడ అవకాశం కల్పించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో అధికారం మారగానే ఇలా మీరు నిర్ణయం తీసుకున్నారనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఒకటి, నేను చూడని అధికారాలు కాదు ఇవన్నీ కూడా. గత 40 సంవత్సరాల్లో ఒక 87లో బండల ప్రెసిడెంట్గా నా కెరీర్ ప్రారంభమైన దగ్గర నుంచి మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా 3 పర్యాలు ఎమ్మెల్యేగా గెలిచాను. దాదాపు 7 సంవత్సరాలు మంత్రిగా చేశాను. తర్వాత రాజ్యసభకు రావడం జరిగింది. అంటే ఓవరాల్గా నాకు ఈ అధికారాలు కొత్త కాదు, నాకు తెలియనివి కాదు. ఇవాళ అధికారం వైసీపీలో లేదు కాబట్టి ఇవాళ నేనేదో అధికారం కోసం తెలుగుదేశంలోకి వెళ్తున్నానంటే ఇది అర్థం లేనటువంటి ప్రశ్న. నేను చూడని అధికారాలు కాదని నేను ముందు చెప్తున్నాను. నేను వెళ్తున్నానంటే డెఫినెట్గా దానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. ఆ కారణాల యొక్క పర్యవసానమే నేను ఇదిగా ఈ నిర్ణయం తీసుకోవడానికి నాకు ప్రేరేపణ జరిగిందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అంటే సార్, రాష్ట్రంలో అధికారం మారగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నారు కాబట్టి ఎన్నో అనుమానాలు, ఎన్నో ప్రశ్నలు కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. కారణం ఏంటంటే నేను మొదటి నుంచి కూడా ఈ రాజ్యసభకు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన దాంట్లో నేను అంత కంఫర్ట్గా లేను. ఫస్ట్ పాయింట్, అది అందరికీ తెలిసే విషయం. రెండోది, నేను నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియోజకవర్గంలోనే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడాను ఎక్కువ శాతం నేను నియోజకవర్గంలోనే ఉండేవాడిని. ఆ దిశగానే పార్టీ ఇచ్చినటువంటి గడప గడప ప్రోగ్రాం, ఇంకోటి అనుకోండి, అన్నీ కూడా నేను నా చేతిలో మేమే పార్టీ నాయకులు, కార్యకర్తలు మేము అందరం కలిసి చేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఆనాడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ గ్రాఫ్ బాగలేదు, నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పి ఒక వేరే అభ్యర్థిని అక్కడ వైసీపీ తరపున పోటీ పెట్టాలని చెప్పి అనౌన్స్ చేసినప్పుడు మేమందరం కూడా తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. గెలుపైన ఓటమైనా స్థానిక రాజకీయాల్లో ఉన్నప్పుడు కంటెస్ట్ చేయాలని ఇంటెన్షన్ అలాంటి వాళ్ళకి ఉంటుంది డెఫినెట్గా. గెలుపు ఓటం తీసి పక్కన పెట్టండి. ఆ పరిస్థితుల్లో మేము దూరం అవుదామని చెప్పేసి అనుకున్నాము. నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తీవ్రంగా నా మీద ఒత్తిడి చేయడం జరిగింది. ఎన్నికల సమయంలోనే, ఎన్నికలకు ముందే జరిగింది. ఇది తీవ్రమైన ఒత్తిడి నా మీద చేసినప్పుడు కూడాను, మనం గతంలో ఓడిపోయినప్పుడు కూడాను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశాల ద్వారా కొంత రాజకీయంగా మనం గౌరవంగా ఉన్నాం కాబట్టి ఈరోజు మనలాంటి వ్యక్తుల యొక్క నిర్ణయం, మనలాంటి వ్యక్తుల యొక్క అవసరం పార్టీకి ఉంది కాబట్టి
పార్టీ మనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోలేదనేటువంటి భావనతోటి మనం రాజీనామా చేసి పక్కకి వెళితే పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం అనే ఉద్దేశంతో ఇది సరైన సమయం కాదు. సిన్సియర్గా ఎలక్షన్ నాయకుడు ఎవరినైతే పెట్టారో వాళ్ళ తరపున వాళ్ళ యొక్క విజయానికి సంబంధించి మనం కష్టపడి పనిచేద్దాం. తర్వాత అధికారంలోకి వచ్చినా రాకపోయినప్పుడు కూడాను మన నిర్ణయాలు ఆ రోజు మనం తీసుకుందాం అనే దాని మీద మేము ఆలోచన చేయడం జరిగింది. ఇవాళ నా వ్యక్తిగత మా నియోజకవర్గంలో ఉన్నటువంటి నాకు ప్రముఖమైన మా నాయకులందరూ నోటీసులో కూడా ఉంది ఇది. కాబట్టి ఇవాళ అధికారం పోయింది కాబట్టి ఇవాళ ఆల్ ఆఫ్ ఏ సడన్గా నేను రాజీనామా చేసి అధికార పార్టీలో చేరుతున్నానంటే సరైనది కానే కాదు. ఈ ఆలోచన మాకు ఎలక్షన్ ముందే జరిగినాయి. ఆ టైంలో ఆ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి దాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. దాని యొక్క పర్యవసానం ఇవాళ అది. ఇప్పుడు ఉన్నటువంటి 11 మంది రాజ్యసభ సభ్యుల్లో మీరు బీద మస్తానరావు గారు ఇద్దరు కూడా రాజీనామా చేయబోతున్నారు. సో మీతో పాటు ఇంకా ఉన్నటువంటి 9 మందిలో ఏమైనా చర్చలు జరుగుతున్నాయా? ఆ టీం కూడా ఏమైనా మీరు వాళ్ళందరితో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి? ఈ రోజు అయితే మేమిద్దరు రాజీనామా చేస్తున్నాం. ఎన్నిటికి కలుస్తున్నారు సార్ రాజ్యసభ? 12:30కి. మిగతా ఎవరైనా ఈ విధంగా నిర్ణయం తీసుకుంటున్నారంటే మాకన్నా ఎక్కువ మీకే తెలుస్తుంది ముందు. సో అది నాకు సంబంధించిన అంశం కాదు. సో ఈ రోజు రాజీనామా చేయబోతున్నారు, పార్టీకి కూడా ఈ రోజే రాజీనామా చేస్తారంటున్నారు. సో ఈ పరిస్థితుల్లో మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? అంటే అటు టీడీపీ ఉంది, మరోవైపు బీజేపీ ఉంది. ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీలోకి మీరు వెళ్ళబోతున్నారు? ఫస్ట్ వైసీపీకి రాజీనామా చేస్తున్నాను కాబట్టి ఆ పార్టీ ద్వారా నాకు సంక్రమించినటువంటి రాజ్యసభలో కూడా నేను కొనసాగడం సరైనది కాదు కాబట్టి పార్టీ ద్వారా సంక్రమించినటువంటి రాజ్యసభకి రాజీనామా చేస్తూ ఇన్ ప్రిన్సిపల్ ఇప్పటికైతే తెలుగుదేశం పార్టీలో చేరదామనేటువంటిది మేము అనుకోవడం కూడా జరిగింది. కొంతమంది పెద్దలతో కూడా సంప్రదించడం జరిగింది. దానికి కారణం కూడాను ఎంతో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళాలనే ఆలోచనతో వారు ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. రెండోది మనం రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి ఆ ఆలోచన యొక్క పరిణామాల నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది. తర్వాత వారు ఏ విధంగా నన్ను గౌరవిస్తారు, గుర్తింపిస్తారనేటువంటిది నెక్స్ట్ సెకండరీది. అంటే సార్ మీరు 40 ఏళ్ల పొలిటికల్ కెరీర్, కాంగ్రెస్ నుంచి ఆ తర్వాత వైసీపీ, ఆ తర్వాత రాజ్యసభ కూడా వచ్చారు. ఇప్పుడు వీటన్నిటిని వదులుకొని టీడీపీలోకి వెళ్తున్నటువంటి క్రమంలో, ఆ చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో మీకు అంటే స్థానిక రాజకీయాలంటే ఇంట్రెస్ట్ అనేది పక్కాగా చెప్తున్నారు. సో స్థానికంగా ఎటువంటి అవకాశం మీకు టీడీపీ కల్పించబోతుంది అనుకోవచ్చు? చూడాలి. డెఫినెట్గా నన్ను పరిగణలోకి తీసుకుని నాకు సముచితమైన స్థానం, గౌరవం ఇస్తారనేటువంటి నమ్మకం అయితే నాకు ఉంది. కొంత టైం వెయిట్ చేయాలి. కానీ ఇంతకాలం మీరు టీడీపీ, బీజేపీ అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలతో కూడా వర్గపోరుగా ఉన్నటువంటి పరిస్థితి, ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నిజంగా అక్కడికి వెళ్ళి ఒకసారిగా ఉండగలుగుతారా? ఆ రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య ఒక సఖ్యత అనేది వస్తుందా? ప్రాక్టికల్గా అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, నో డౌట్, దాన్ని కాదంట్లా. కానీ వాటన్నిటి కూడా బోత్ సైడ్స్ కూర్చుని దాన్ని సర్దిద్దుకోవడం జరుగుతుంది. అంటే సార్ ఎలా ఉండబోతుంది? ఈరోజు 12:30 గంటలకు మీరు రాజ్యసభ చైర్మన్ గారికి రాజీనామా లేకపోతున్నారు. ఆ తర్వాత మీ ప్లాన్? చెప్పాను కదా, ఈ రాజ్యసభకు రాజీనామా చేయటంగానే నియోజకవర్గానికి వెళ్ళి నాకు సంబంధించినటువంటి ఇంతకాలం నాతో కలిసి రాజకీయంగా ప్రయాణం చేసినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, వారందరితో కూడా సంప్రదించి నేను తెలుగుదేశం పార్టీలోకి ఏ పరిస్థితిలో వెళ్లాల్సి వస్తుంది ఏమిటి అనేటువంటిది ఒకసారి వాళ్ళందరితోటి ఎక్స్ప్లెయిన్ చేసి తదనంతరం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుత రేపల్లె ఎమ్మెల్యేతో మీరు ఏమైనా మాట్లాడారా? ఒకసారి కలవడం జరిగింది, మాట్లాడుకోవడం జరిగింది. ఆహ్వానించారా? హార్ట్ఫుల్గా. రైట్, ఇది మొత్తానికైతే మోపిదేవి వెంకటరమణ తను వైసీపీని వీడి ఇక టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మరికొద్ది సేపట్లో రాజ్యసభకు వెళ్తారు. అక్కడ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ను కలిసి తన రాజీనామా లేఖను అందించబోతున్నారు. ఆ తర్వాత తన ఏదైతే నియోజకవర్గానికి వెళ్ళడం, అక్కడ పార్టీ కార్యకర్తలతో అందరితో కూడా సమావేశమై ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, ఎందుకు పార్టీ మారుతున్నటువంటి అంశాలన్నింటినీ కూడా వాటి కార్యకర్తలకు, ప్రజలకు వివరించి ఆ తర్వాత తన టీడీపీ ఎంట్రీ అనేది ఉంటుందని చెప్పి